హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు చిన్న సరావన్ ఆఫీషియల్. సో ఈరోజైతే మన ఛానల్లో మనం మీరు మొబైల్ ఒకవేళ దొంగిలించబడినట్లయితే దాన్ని తిరిగి ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. సో మీరు చాలా అమౌంట్ పెట్టి మీరు మొబైల్ అయితే తీసుకొని ఉంటారు. సో ఒకసారిగా మీ మొబైల్ పోతే అందులో ఉన్న డేటా కానీ మీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ చాలా వరకు మన పర్సనల్ డీటెయిల్స్ మొత్తం బ్యాంకింగ్కి సంబంధించి ప్రతి డీటెయిల్స్ అనేది మన మొబైల్లో అయితే పెట్టి ఉంటాం అనమాట. సో అది ఒకవేళ వాళ్ళు మిస్లీడ్ చేస్తే కనుక అది మనకి చాలా ఎఫెక్ట్ అయితే అవుతుంది. సో అటువంటి దానికోసం మనం ఇప్పుడు ఈ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సిడిఓటి అనే వాళ్ళు మీకు తెలిసి ఉంటుంది. సో దాని అప్డేషన్ మీకు ఇక్కడ ఇస్తున్నాను చూడండి. అదేవిధంగా సిఈఐఆర్ అనే వాళ్ళు వీళ్ళు కలిసి ఒక పోర్టల్ని అయితే స్టార్ట్ చేశారనమాట. ఆ పోర్టల్ నేమ్ వచ్చి సంచార్ సాథి అనేది. మనం ఈ పోర్టల్లో వెళ్తే కనుక మన మొబైల్ని మనం బ్లాక్ చేయొచ్చు. మొబైల్ దొరికిన వెంటనే మనం అన్బ్లాక్ చేయొచ్చు. అదేవిధంగా కంప్లైంట్ రైజ్ చేశారు కదా ఈ పోర్టల్లో దాన్ని ఆ రిక్వెస్ట్ని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట ఎప్పటికప్పుడు. దాని స్టేటస్ ఏంటనేది. ఈ 3 ఆప్షన్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ అయితే చేశారనమాట. ఇప్పటివరకు వీళ్ళు పైలట్గా చాలా స్టేట్స్లో అయితే చేశారు. బట్ మనకి ఇప్పుడు అఫీషియల్గా మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే దీన్ని ఆల్ ఓవర్ ఇండియా అయితే దీన్ని తీసుకొచ్చిందనమాట. ప్రతి ఒక్కరూ దీన్ని యూటిలైజ్ చేసుకోవాలని చెప్పి ఇప్పుడైతే చెప్తుందనమాట. ఎవరైనా మొబైల్ దొంగిలించబడితే కనుక వాళ్ళని చెక్ పెట్టాలని చెప్పి టెలికమ్యూనికేషన్ వాళ్ళు దీన్ని తీసుకురావడం అయితే జరిగింది. వీడియోలోకి వెళ్ళిపోయే ముందు వీడియోని లైక్ చేయకుంటే లైక్ అయితే చేయండి. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా ఈ వెబ్సైట్లోకి అయితే వెళ్ళండి. sancharsati.gov.in అని. మీకు నేను దీని లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ మీరు గూగుల్లోకి వెళ్ళేసి లింక్ని పేస్ట్ అయితే చేయండి. పేస్ట్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే నేను చెప్పిన 3 ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి అనమాట మీకు. ఇక్కడ మీకు ఫస్ట్ ఆప్షన్ ఉంది కదా బ్లాక్ స్టోలెన్ లాస్ట్ మొబైల్ అని చెప్పి దాని మీద క్లిక్ చేస్తే కనుక అక్కడ మీరు ఇక్కడ డీటెయిల్స్ ఒక 3 కేటగిరీల్లో కానీ 4 కేటగిరీలు ఇక్కడ ఉన్నాయి కదా. ఇక్కడ మీరు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ మీరు మీ మొబైల్ పోయిందని తెలిసిన వెంటనే అసలు ఏ ఏరియాలో పోయిందో ఆ ఏరియా నేమ్ నోట్ చేసుకోండి. ఆ ఏరియా పిన్ కోడ్ ఉంటే ఆ పిన్ కోడ్ని నోట్ చేసుకొని ఆ పిన్ కోడ్ ఉన్న ఆ ఏరియా ఏ స్టేషన్ పరిధిలోకి వస్తుందో అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ అయితే ఇవ్వండి పోలీస్ స్టేషన్లో. ఆ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మీకు ఒక ఎఫ్ఐఆర్ కాపీ అయితే ఇస్తారు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ అయితే మీ దగ్గర తీసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే నేను ఇంతకు ముందు ఒక వీడియో వచ్చింది కదా కొత్తగా మీరు మొబైల్ని తీసుకున్న వెంటనే చేయాల్సిన పనులు అని చెప్పి అందులో మీకు చెప్పాను ఆల్రెడీ. మీ మొబైల్ బిల్ అండ్ ఐఎంఈ నెంబర్ కంపల్సరీ ఉండాలి అని చెప్పి. ఆ వీడియో చూడకుండా ఉంటే ఐ కార్డ్లో అయితే ఇస్తాను. అది మీకు యూస్ఫుల్గా అయితే ఉంటుంది. మీరు కొత్తగా మీరు మొబైల్లో తీసుకున్నట్టయితే కంపల్సరీ ఆ సెట్టింగ్స్ అయితే చేసేసుకోండి. ఆ ఎఫ్ఐఆర్ కాపీని మీరు తీసుకుని వచ్చి ఈ యాప్లో మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇప్పుడు మీకు డీటెయిల్స్ కనిపిస్తున్నాయి కదా చాలా సింపుల్గా అయితే ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని మీరు ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత మీరు ఫస్ట్ మీ ఎఫ్ఐఆర్ కాపీని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అప్లోడ్ చేసేయండి. తర్వాత మీ ఐడెంటిటీకి సంబంధించి ఏదో ఒక ఫామ్ అయితే మీరు అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. లైక్ ఆధార్ కానీ పాన్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఏదో ఒకటి మీరు అక్కడ సెలెక్ట్ చేసుకొని మీరు అక్కడ అప్లోడ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. తర్వాత మీ నేమ్ అడ్రస్ ఇచ్చేసి తర్వాత మీకు మొబైల్ నెంబర్కి ఓటీపీ అయితే వస్తుంది. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి మీ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ అని కొట్టగానే మీ రిక్వెస్ట్ అయితే ఆన్లైన్లో వెళ్ళిపోతుంది అనమాట. ఒకవేళ మొబైల్ని వాళ్ళు ట్రేస్ చేయడం స్టార్ట్ చేస్తారు. మీ మొబైల్ దొరికిన వెంటనే మీకు వెంటనే మీ మొబైల్ నెంబర్ ఏదైతే ఇస్తారో అక్కడికి లేదా మీ అడ్రస్కి వాళ్ళు కాంటాక్ట్ అయితే అవుతారు అనమాట. కంపల్సరీగా మీ మొబైల్ అయితే దొరుకుతుంది అక్కడికి. తర్వాత మీరు ఆ రిక్వెస్ట్ స్టేటస్ ఎక్కడ ఉంది అనేది మీరు తెలుసుకోవాలనుకుంటే కనుక థర్డ్ ఆప్షన్ ఉంది కదా రిక్వెస్ట్ స్టేటస్ అని ఇక్కడ. అక్కడ నుంచి మీ రిక్వెస్ట్ ఐడి అనేది వస్తుంది. ఆ ఐడి మీరు క్లిక్ చేసినట్టయితే మీ ప్రాసెస్ ఎంతవరకు అయింది అనేది మీరు అక్కడ నుంచి ట్రేస్ అయితే చేసుకోవచ్చు అనమాట. మీ మొబైల్ దొరికింది అన్ఎక్స్పెక్టెడ్గా మీ మొబైల్స్ ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా ఆట పట్టారని చెప్పి తీసుకున్నారు. మీరు బై మిస్ మీరు కంప్లైంట్ అయితే ఇచ్చేసారు. తర్వాత మీకు దొరికింది. మీరు తర్వాత అన్బ్లాక్ చేసుకోవాలి. ఇక్కడ కనిపిస్తుంది కదా వాళ్ళు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతారు. అక్కడ నుంచి మీరు అన్బ్లాక్ అయితే చేసుకోవచ్చు అనమాట. తర్వాత మీరు మొబైల్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. మీ మొబైల్ బ్లాక్ చేస్తే కనుక వన్స్ మీరు మొబైల్ని బ్లాక్ చేస్తే అక్కడ వెళ్ళి మీ మొబైల్ డేటాని వాళ్ళు అంత ఈజీగా అయితే యాక్సెస్ చేయలేరు. అదేవిధంగా మీ మొబైల్ని వాళ్ళు యూజ్ అయితే చేయలేరు. వాళ్ళకి మీ మొబైల్ వాళ్ళ దగ్గర ఉన్నా సరే అది వేస్ట్ అనమాట. అది దేనికి పనికిరాదు ఇంకా వాళ్ళకి. కనీసం వాళ్ళు సిమ్ వేస్తే కనుక వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్గా మీరు ఆల్రెడీ మీ డీటెయిల్స్ అని ఇచ్చారు కాబట్టి వాళ్ళు ఈజీగా ట్రేస్ అవుట్ అయితే చేసి వాళ్ళు ఫైండ్ అయితే చేస్తారు మీ మొబైల్ని. ఈ విధంగా చేస్తే కనుక మీకు ఈ సైట్లో వెళ్తే కనుక
సో మీ మొబైల్ అనేది చాలా త్వరగా అయితే దొరకచ్చు అనమాట. సో మీ సైట్లో కూడా చూడొచ్చు. సో ఎప్పటికప్పుడు అప్డేట్ అయితే అవుతూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు ఎన్ని రికవర్ చేశారు, సో ఎన్ని బ్లాక్ చేశారు, ఎన్ని రిక్వెస్టింగ్లో ఉన్నాయనేది మొత్తం మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో నేను డిస్క్రిప్షన్లో ఏదైతే లింక్ ఇచ్చానో అక్కడ నుంచి మీరు వెళ్ళి చెక్ చేసుకోండి. సో ఈ వీడియోని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. సో కొంచెం యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. సో అదేవిధంగా నేను చెప్పాను కదా, సో మీరు మొబైల్ తీసుకోగానే 5 పనులు చేయాల్సినవి. సో అది ఆ వీడియో చూడకుండా ఉంటే ఇప్పుడు మనకి ఐకార్ట్లో అయితే వస్తుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకైతే వస్తాను. థ్యాంక్ యూ ఆల్.